హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకుముందు డ్రెస్సెస్ వీడియోకి మీషో రివ్యూకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ వీడియోకి కూడా రెస్పాన్స్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనకి లేడీస్కి ఏం గుర్తొస్తాయండి? బ్లాక్ బీడ్సే కదా. నేనైతే ఫస్ట్ ఇదే పిక్ చేసుకున్నాను. 119 రూపీస్ పడుతుంది అనమాట. బై 1 గెట్ 1 లాగా వస్తున్నాయి. నిజంగా చాలా బాగుందండి. అంటే ఎలా అంటే డైమండ్ టైప్ ఉంటుంది కదా, అలా కింద చిన్న లాకెట్ ఇచ్చారు. ఇంకా బీడ్స్ అయితే నిజంగా గోల్డ్కి ఇస్తారు కదా, ఆ విధంగా ఉంది. బాగుంది. అంటే శారీస్ మీద కానీ అలా నిజంగా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది. వేసుకుంటే ఇలా ఉంది. సింపుల్గా శారీస్ మీద కానీ లేదా కాలేజ్ వేర్కి బాగుంటుంది. ఇంకొకటి ఇదనమాట. ఇదైతే నిజంగా ఎంత క్యూట్గా ఉందో, భలే సింపుల్గా ఉందండి. శారీస్ మీదకి బాగుంటుంది అనుకుంటున్నాను నేను. లేదంటే మనం ఆఫీస్ వేర్కి కూడా బాగుంటుంది. ఇలా బ్లాక్ బీడ్స్ మధ్యలో చిన్నగా ఇట్లా ఇచ్చారు. నిజంగా నాకు ఇది అనిపించింది అనమాట. హ్యాండ్కి కూడా బాగుంది అన్నట్లు అనుకున్నాను నేను వేసుకున్న తర్వాత. ఒకవేళ ఇన్ కేస్ మనకి నెక్కి వద్దనుకున్నప్పుడు హ్యాండ్కి కూడా ఇలా ఆ చైన్ తీసేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అనమాట చోకర్ టైప్ అనమాట. అంటే మరి చోకర్ లా కాదు, మినీ నెక్లెస్ లాగా ఉంటుంది. రెడ్ స్టోన్స్ తోటి వచ్చింది. చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ అయితే ఇలా చిన్నగా నేనైతే అన్ని వేసుకొని చూపించట్లేదండి, జస్ట్ చూపిస్తున్నాను అంతేను. ప్రతిదీ వేసుకోవాలంటే అంత టైం ఉండదు కదా పిల్లలతోటి, అందుకోసమే జస్ట్ మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి. ఇది కూడా చాలా తక్కువ పడ్డదండి. నిజంగా చాలా బాగుంది. అంటే వైట్ ముత్యాలలాగా వచ్చాయి, మధ్యలో రెడ్గా స్టోన్స్ తోటి ఇలా ఇచ్చారు. అంటే ఇలా వస్తేనే జుమ్కీ టైప్ వస్తే చాలా లుక్ వస్తుంది మనకి. అంటే ఇలాంటి శారీస్ మీదకి, ప్లెయిన్ శారీస్ మీదకి కానీ లేకపోతే ఏదైనా సింపుల్గా టెంపుల్కి వెళ్ళడానికి నిజంగా ఆ కమ్మలు అయితే ఎంత బాగున్నాయో. 3 స్టెప్స్ వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ ఈ చోకరు నిజంగా చాలా బాగుంది. హెవీగా ఉందనమాట. మనం ఇది ఒక్కటే వేసుకొని కూడా ఫంక్షన్ మొత్తం మనము తిరిగేయచ్చు అనమాట. అంటే అంత అట్రాక్టివ్గా ఉంది. ఇయర్ రింగ్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయి. అంటే గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది కదా, అలా ఉన్నాయి. ఇది వచ్చి నేను ఇంతకు ముందు తీసుకున్నానండి, వెంకటేశ్వర స్వామిది. నిజంగా ఇది కూడా చాలా బాగుందనమాట. ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ నేను ఇస్తాను కోడ్స్, లేదంటే కామెంట్ సెక్షన్లో ఇస్తాను, తీసుకోండి. నెక్స్ట్ ఇది కంటే టైప్. అవును, ఎంతమంది చూసారు కంటే నెక్లెస్ ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ఇది కొంచెం డెలికేట్గా ఉందండి. నేనైతే ప్రిఫర్ చేయను తీసుకోమని. అంటే కొంచెం కలర్ కూడా ఏదోలా ఉందనమాట. కానీ ఫొటోస్లో కానీ వీడియోస్లో నిజంగా భలే అనిపిస్తుంది ఆ కాంబినేషన్. వైట్ పింక్ గోల్డ్ కాంబినేషన్. కంటే నెక్లెసెస్ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, గోల్డ్లో కానీ లేకపోతే ఇలా నార్మల్ జ్యువెలరీలో కానీ. నాకు అలా అనిపించింది, మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి చూపిస్తున్నాను. బాగుంది. వేసుకుంటే కూడా నిజంగా మంచి లుక్ ఉందనమాట. నాకు ఇంతవరకు ఇలాంటివి నేను ఎప్పుడు వేసుకోలేదు, ఫస్ట్ టైం. అందుకే వేసుకొని చూసాను. ఇది ఒకటి. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ కాంబినేషన్లో ఇలా ఇచ్చారు. ఆ మధ్యలో ఇచ్చారు కదా గ్రీన్ పింక్ వైట్, ఆ కాంబినేషనే అసలు సూపర్ కాంబినేషన్ కదా. శారీస్ కానీ జ్యువెలరీ కానీ నిజంగా చాలా బాగున్నాయండి. మీషోలో జ్యువెలరీ కూడా ఇంత మంచిగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎవరైనా కొన్నారా ఇంతవరకు జ్యువెలరీ? చెప్పండి. ఇదైతే నా కాంబో టైప్ అనమాట. అంటే 2 సెట్స్ ఉంటాయి కదా, ఒకవేళ మనకి ఏదైనా ఎంగేజ్మెంట్ ఉన్నా లేకపోతే పెళ్ళికి కానీ లేదా పిల్లలకి ఏదైనా ఫంక్షన్ ఉన్నా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది సెట్. అంటే లాంగ్ హారము, ఇయర్ రింగ్స్, ఒక నెక్లెస్ వస్తుంది. ఈ లాంగ్ హారం అయితే ఎంత ఫినిషింగ్ ఉంది. ఇంతకుముందు నేను షార్ట్ చూపించాను కదా, సేమ్ అలాంటిది. దీనికి ఏమంటే వైట్వి కింద ఎక్కువ వచ్చాయన్నమాట. అమ్మవారు వచ్చి నిజంగానే ఎంత బాగుందో. అట్లా పెట్టుకుంటానే నిజంగానే భలే అనిపించేసింది నాకు. ఇంకా మంచిగా రెడీ అయ్యి హాఫ్ శారీస్ మీదకి కానీ లేకపోతే ఏదైనా ఎంగేజ్మెంట్ అవుతున్నప్పుడు కానీ చాలా బాగుంటాయి అనిపించింది. అమ్మవారిదే ఇది కూడా. ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. సేమ్ మనకి చైన్కి ఎలా ఇస్తారో లాంగ్ చైన్కి అలాంటివి ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట. బాగా క్యూట్గా ఉన్నాయి. కిందగా ఇలా ఇచ్చి బాగున్నాయి అనమాట. అంటే ఇవన్నీ బుట్టాస్ టైప్ కాదు, అన్నీ ఈ టైప్లోనే ఉన్నాయి అనమాట. బుట్టాస్ టైప్ తక్కువ అనిపిస్తాయి అనమాట. నిజంగా చాలా బాగా ఇచ్చారు. ఇంతకుముందు స్టార్టింగ్లో నేను ఒక నెక్లెస్ చూపించాను, సేమ్ ఆ ప్యాటర్న్. దానికి ఏమంటే ముత్యాలు వచ్చి ఒక్కొక్కటి సింగిల్గా ఇచ్చారు. వీటికి ఏమంటే గుత్తుల్లా ఇచ్చారు. గోల్డ్ కానీ మనకి ఇలా నార్మల్ జ్యువెలరీ కానీ అలా గుత్తుల్లా ఉన్నప్పుడే మనకి లుక్ బాగా కనిపిస్తుంది అనమాట, హైలైట్ అవుతుంది. ఇంకా వీటికి ఏమంటే థ్రెడ్స్ ఇస్తున్నారు ప్రతిదానికి. ఎందుకంటే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుందండి. కానీ కొందరికి నాలాంటి వాళ్ళకి థ్రెడ్స్ అయితే అస్సలకి ఎక్కవు కదా, అంటే నచ్చవు. నాకైతే అస్సలు బాగా అనిపించదు ఎందుకో మరి గోల్డ్కి కానీ ఇలా నార్మల్ జ్యువెలరీ. కానీ మనకి థ్రెడ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అంటే అటు ఇటు కదలకుండా ఉండటం, సైడ్స్కి వెళ్ళటం అట్లా ఉండదు అనమాట. వేసుకున్నప్పుడు అలా కూర్చుండిపోతుంది అనమాట జ్యువెలరీ ఏదైనా కూడా. నిజంగా ఎంత బాగుంది చూడండి. ఫినిషింగ్ అయితే గోల్డ్ ఫినిషింగ్ లాగా అనిపించింది. అరే బాబు, గోల్డ్ కూడా ఇంత ఫినిషింగ్ ఇవ్వరేమో అనుకున్నాను నిజంగానే. ఇదైతే బాగుంది నిజంగానే. ఏదైనా ఎంగేజ్మెంట్ కానీ పెళ్ళి కానీ ఉంది అంటే మీకు నియర్ బై తీసుకోండి అని చెప్తాను నిజంగానే. నెక్స్ట్ది అయితే ఎంత బాగుందండి. ఇది సీజెడ్లో వచ్చిందనమాట, కొంచెం కాస్ట్ ఎక్కువే. చోకర్ అనమాట. నిజంగా చోకరు ఇయర్ రింగ్స్ 2 ఇచ్చారు అంతే తప్ప దానికి ఇంకేమి ఇవ్వలేదు. కాస్ట్ అయితే ఎక్కువ ఉంది, 550 దాకా ఉందండి. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన కోడ్, అవి అయితే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే కూడా తీసుకోండి, బాగుంటున్నాయి. వీటికి బుట్టాస్ ఇచ్చారనమాట. నిజంగా ఎంత బాగుందండి. నిజంగా ఫినిషింగ్ అయితే బాగా
ఇచ్చారు, అంటే వైట్ స్టోన్స్ తోటి వచ్చి అంత బుట్టా టైప్ వచ్చిందనమాట. వెనకైతే స్క్రూ టైప్ కాదండి, జస్ట్ లబ్బర్స్ ఇచ్చారు. మనము లబ్బర్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే పోతుంది, దానికంటే మనకి స్క్రూస్ బయట దొరుకుతాయి, అది తీసుకొని పెట్టుకున్నాం అనుకో మనకి కొంచెం లైఫ్ కూడా వస్తుంది. బాగుంది. దీన్ని మనం 2-in-1 లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, అంటే చోకర్లా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మనము వంకీ లాగా కూడా పెట్టుకోవచ్చు కదా అన్నట్లు నాకు అనిపించింది అనమాట. నేను అదే అనుకున్నాను, పెట్టుకుంటే సరిపోనేమో, అంటే గోల్డ్లో లేదు కదా, ఇది కొంచెం గోల్డ్ ఫినిషింగ్ ఉంది, బాగుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ దీంట్లోనే అనమాట సీజెడ్లోనే వచ్చింది. ఇంతకుముందు చూపించినటువంటి మ్యాట్ ఫినిషింగ్ ఉన్నాయి, ఇవి 2 సీజెడ్ అనమాట. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా నిజంగా ఎంత బాగుందో, గోల్డ్ లాగానే ఉందన్నమాట నిజంగానే. అంటే మనం ఇన్ కేస్ ఇవి నైట్లో వేసుకున్నాం అనుకో గోల్డే అనుకుంటారు చూడండి, నెమలీలు వచ్చి అసలు ఎంత బాగుందో భలే అనిపించింది నాకు. అంటే దీనికి మటుకు చైనే ఇచ్చారు, థ్రెడ్స్ ఇవ్వలేదన్నమాట. బాగున్నాయండి నిజంగా. ఈ 2 అయితే నేను పక్కా, ఒకవేళ మీకు కావాలి, మనకి ఏదైనా ఉంది ఫంక్షన్ ఏదైనా తీసుకున్నామంటే ఇవి 2 తీసుకోండి. ఒకవేళ మీకు బడ్జెట్ ఓకే, సర్లేదు బాగానే ఉంది కాస్ట్కి ఇవి అన్నట్లయితేనే తీసుకోండి. ఒకవేళ మీకు నచ్చలేదనుకో రిటర్న్ పెట్టేయండి, అంతే కదా. మనం ఏమి అంటే ఇంకా కొందరు ఇన్స్టాగ్రామ్లో అలా సేల్ చేస్తుంటారండి, సేమ్ ఇదే క్వాలిటీ ఉంటాయి, కాస్ట్ ఎక్కువ అందుకోసమే అని చెప్పి. అష్టలక్ష్మి వచ్చి గ్రీన్ బీడ్స్ వచ్చి ఉందన్నమాట. నిజంగా ఎంత బాగుందో అంటే, బట్ కొంచెం ఏమంటే అది డెలికేట్గా ఉంది, థ్రెడ్ తోటి ఇచ్చారనమాట. ఆ బీడ్స్ ఉన్నాయి కదా పైన, అవి గ్రీన్ బీడ్స్ కొంచెం తెగిపోద్దేమో చూసుకోవాలి, కానీ బాగుంది. లాకెట్ అయితే అష్టలక్ష్మిలు వచ్చి నిజంగానే ఎంత బాగుందో, ఫినిషింగ్ అయితే డాలర్ నిజంగా చాలా బాగుందండి. ఇది కూడా నేను తీసుకోమనే చెప్తాను, అంటే బాగుంటుంది ఇలా శారీస్ మీదకి, సింపుల్ శారీస్ మీదకి, అందుకోసమే చెప్తున్నాను అనమాట. బాగా క్యూట్గా ఉంది. అలాగే తర్వాత రోజ్ గోల్డ్తో కూడా ఒకటి ఆర్డర్ చేశానండి, నెక్స్ట్ వస్తుంది. అదైతే అస్సలు బాగాలేదండి, నేనైతే తీసుకోవద్దని చెప్తాను. పిల్లలకి బాగానే ఉంటుంది కానీ మనకు అంత ఏం బాగుండదు అంతే. మరి బాయ్.